ఒక మాట అంటారు, దేవుడు నాకు ఏం చేశాడు అనండి ఒకసారి. నీకు ఆ మాట అనడానికి నీకు ప్రాణం ఇచ్చిందే దేవుడు, నీకు స్వరం ఇచ్చిందే దేవుడు. ఈ ప్రపంచంలో పందులకి లేవు, కుక్కలకి లేవు, కోళ్ళకి లేవు, ఒకటి మనకు ఒకటి ఉంది. ఏంటది? స్వరం. ఆ స్వరం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు అడుగుతావా? దేవుడికి మాత్రమే స్వరం ఉంది. తర్వాత ఆయన పోలికను చొప్పున చేయబడిన మనిషికి మాత్రమే స్వరం ఉంది. ఆ స్వరముతో దేవుని స్తుతించాలి, కానీ ఆ స్వరంతో ఎవడు క్వశ్చన్ చేసినా నీ అంత అజ్ఞాని ఎవడో లేడు. ఒకవేళ నువ్వు మిస్టేక్ చేసి లాస్ అవ్వచ్చేమో, నువ్వు తప్పు చేసి పాపంలో పడి శిక్షను పొందుకోవచ్చేమో తప్ప దేవుడు కావాలని ఎవరిని శిక్షించడండి. అలా శిక్షించేవాడైతే అందరితో పాటు జలప్రళయంలో నోవాహు కుటుంబాన్ని కూడా చంపేసేవాడే, లోతు కుటుంబాన్ని కూడా చంపేసేవాడు, కాల్చేసేవాడు, తప్పించేవాడు కాదు. అనీతిమంతులతో పాటు నీతిమంతులను కూడా కలిపి చంపేవాడు కాదు మన దేవుడు. అనీతిమంతులు వేరుగాను, నీతిమంతులు వేరుగాను, దేన్ని దాన్ని సెపరేట్ చేయగల ఏకైక దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు.